కథాబలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఉత్సాహం చూపించే ధీరజ్ తాజాగా సమ్మర్ హాలిడేస్ పేరుతో ఓ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీకర్ దర్శకత్వం వహించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా నుంచి క్రాష్ సాంగ్ విడుదల వేడుక నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయింటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. Tika sir for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. 100% I think this song will remind you of your childhood crush, and also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. పిల్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్లో నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్కి ఒక మీరు మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలా మంది టెక్నీషియన్స్ చూస్తారు, సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న, 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్. అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. అంటే ఆన్ స్క్రీన్ క్రష్ మాకు ఎలాగో కనిపించినారు, సో ఆఫ్ స్క్రీన్ ఏంటి, ఏం జరుగుతుంది? ఇట్లాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఐఎమ్ షూర్ దట్ పీపుల్ వుడ్ లవ్ టు సీ దట్ on screen. And Anurag Kulkarni is one of my favorite singer, and thanks for for all the albums. Meeru mee playlist okati untadi na దగ్గర. Thank you so much. And it's nice to meet SKN garu, and again Anand, ఇప్పుడు ఇద్దరం కలిసి బయటకు మీ ఎపిక్ actor and all the team, thank you so much. And thank you Dheeraj for inviting me. I am looking forward for all kind of films. You have been versatile in terms of selecting films, which is amazing. My films నేను చూసినప్పుడు I think there is another music director, producer that I looked up to as Rahul Yadav Nakka. Was a different film he has, and again you have a very different thing. I think I think people will realize that wherever you are named there, okay, it would be different. I am looking after you and Rahul Yadav Nakka. You both have a very different taste. Thank you so much. సినిమాలో ఇంకా చాలామంది రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరు ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటి అనుకోవద్దు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి
మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ మై ఫస్ట్ ఫిల్మ్ co-producer was Dheeraj, and my biggest film's co-producer was also Dheeraj. So it's అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యు నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటికి రిలీజ్ చేస్తుండు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరో లాగా ఉన్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో ఇట్స్ నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పెర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కే నాన్న చెప్పినట్టు దట్ సీన్ దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్.